హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా వల్లభనేని. అలా ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంటే వేడివేడిగా పకోడీ తినాలనిపించిందండి. పకోడీ చేసుకుందాం, వచ్చేయండి. పకోడీకి పెద్ద సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నాము. 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకున్నాము. ఉల్లిపాయలు అనేది సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే క్వాంటిటీస్ 4 మెంబర్స్కి సరిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసేసుకున్నాము. పచ్చిమిర్చి చీలికలుగా బారుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో మనం టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక మనం ఆనియన్స్లో వాటర్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే వాటర్ వచ్చేలాగా బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మాకు క్వాంటిటీ సరిపోదనిపించి 1/2 కప్పు శనగపిండి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము. మధ్యలో మనం ఇలా వాటర్ జల్లుకుంటా పిండిని కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. మెత్తగా రావాలంటే కొంచెం మీడియంగా కలుపుకోవాలి. మనకి పకోడీ వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద మూకిడి పెట్టుకొని పకోడీ వేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పకోడీ పిండిని ఇలా విడివిడిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనకి పకోడీ అయితే వేగిపోయింది. ఒక గరిటెతో ఇలా తీసుకుందాము. ఇలానే మనం ఇంకో వాయి కూడా వేసుకుందాము. ఫైనల్గా వేడివేడిగా మనకి పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి టీ కూడా రెడీ అయిపోయింది. అలా టీ తాగాక ఈవినింగ్ టైంలో ఈ వర్షంలో వేడివేడి పకోడీ తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.